హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా టిఎస్ఐ అండ్ ఐపీ డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాల నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఎస్టర్డే మనం 68 బిట్ వరకు చేసాం కదా, స్వాతంత్ర అనంతరం విద్యా కమిషన్లలో. దాని కంటిన్యూషన్ అయితే ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 61. వికలాంగులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కొఠారి కమిషన్. వికలాంగులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా కమిషన్ కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 62. మానవ శక్తి అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యను విస్తరించాలని పేర్కొన్న విద్యా కమిషన్. మానవ శక్తి అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యను విస్తరించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 63. విద్యార్థులను సరైన దారిలో పెట్టడానికి మార్గదర్శక సేవలను విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక, వృత్తిపరమైన అంతస్తులను పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 65. కొఠారి కమిషన్ తన నివేదికను తక్షణ ఫలితం అని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1968 ఎన్పిఈ. క్వశ్చన్ నెంబర్ 66. 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారమైనది ఏమిటి? 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారమైనది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 67. ఈ క్రింది వాణిలో 1968 జాతీయ విద్యా విధానంలో పేర్కొననిది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మాతృభాషలో బోధించరాదు అని పేర్కొనలేదు. మాతృభాషలోనే బోధించాలని పేర్కొన్నది. మిగతావి చూద్దాము. వృధా స్తబ్దత తగ్గించాలి, ఉపాధ్యాయ అర్హతలు బట్టి వేతనాలు ఇవ్వాలి, ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్కు ప్రాముఖ్యత ఇవ్వాలనేది పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 68. 1968 జాతీయ విద్యా విధానంలో లేనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విద్యా ప్రమాణాలు తగ్గించాలనేది లేదు. ఉన్నవేంటిది? సెకండరీ విద్యలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలి, విద్యలో ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి, అలాగే విద్యలో జాతీయ సేవను ప్రవేశపెట్టాలి. క్వశ్చన్ నెంబర్ 69. ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1977లో. క్వశ్చన్ నెంబర్ 70. ఈ క్రింది వాణిలో ఏ కమిషన్ను కాంగ్రెసేతర విద్యా కమిషన్గా పేర్కొంటారు? కాంగ్రెసేతర విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పటేల్ కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ కాంగ్రెసేతర విద్యా కమిషన్. క్వశ్చన్ నెంబర్ 71. విద్యను నియత అనియత రూపంలో అందించాలని సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పటేల్ కమిటీ. విద్యను నియత అనియత రూపంలో అందించాలని సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 71. విద్యను నియత అనియత రూపంలో అందించాలని సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 72. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలని ఏ కమిటీ పేర్కొన్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 73. గాంధీ రూపొందించిన ప్రాతిపదిక విద్యా సూత్రాలు విద్యా విధానంలో పొందుపరచాలని సూచించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 74. తరగతి గది ఒకటే అభ్యసనానికి ఆధారం కాకూడదు అని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 75. ఎస్యూపీడబ్ల్యూను సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 76. పటేల్ కమిటీ ఎస్యూపీడబ్ల్యూ కోసం వారానికి ఎన్ని గంటలు కేటాయించాలని సిఫారసు చేసింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 6 గంటలు.
క్వశ్చన్ నెంబర్ 77 ప్రాథమిక పాఠశాలను సంబంధించి పటేల్ సిఫారసులో పొందుపరచనిది. ప్రాథమిక పాఠశాలకు సంబంధించి పటేల్ సిఫారసులో పొందుపరచనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పటేల్ టైం టేబుల్ దృఢంగా ఉండాలనేది పొందుపరచలేదు. 3 గంటల నియత విద్య చాలు, ఇంటి పని నిషేధించాలి, కృత్య పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది. క్వశ్చన్ నెంబర్ 78 సాంఘిక అధ్యయనం భారంగా మారింది. దాని నుండి వాణిజ్య శాస్త్రాన్ని తొలగించి అర్థశాస్త్రాన్ని పొందుపరచాలని పేర్కొన్న విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పటేల్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 79 ఎన్సీఈఆర్టీ వారు పాఠ్యపుస్తకాలు రూపొందించేటప్పుడు బోధనా పరికరాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొన్నది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 80 బడి మానివేసిన పిల్లలను బడిలో చేర్చేందుకు బహుళ ప్రవేశ విధానాన్ని అమలుపరచాలని పేర్కొన్నది. అది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 81 1977లో వృత్తి విద్యపై నియమించిన విద్యా కమిషన్ ఏది? మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. 1977 మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, అలాగే పటేల్ కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 82 1986 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన ప్రధానమంత్రి ఎవరు? 1986లో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన ప్రధానమంత్రి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. క్వశ్చన్ నెంబర్ 83 1986 జాతీయ విద్యా విధానాన్ని ఏ పేరుతో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు అనే పేరుతో ప్రవేశపెట్టారు. క్వశ్చన్ నెంబర్ 84 1986 జాతీయ విద్యా విధానం నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పివి నరసింహారావు. క్వశ్చన్ నెంబర్ 85 1986 జాతీయ విద్యా విధానం ముసాయిదాను నరసింహారావు పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1986 ఏప్రిల్ 28న. క్వశ్చన్ నెంబర్ 86 ప్రస్తుతము భవిష్యత్తులో విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1986. క్వశ్చన్ నెంబర్ 87 ప్రస్తుతము దేశంలో అమల్లో ఉన్న 10+2+3 విద్యా విధానము అమలుకు మూలము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం. క్వశ్చన్ నెంబర్ 88 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఆధారంగా దేశవ్యాప్తంగా కామన్ సిలబస్ రూపొందించబడుతుందని పేర్కొన్న కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎన్పిఈ 1986. క్వశ్చన్ నెంబర్ 89 అన్ని దశలలో విద్యార్థులు నేర్చుకోవలసిన కనీస అభ్యసన స్థాయిలను రూపొందించాలని దీనిలో పొందుపరిచారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎన్పిఈ 1986. క్వశ్చన్ నెంబర్ 90 ఒక భాష నుండి మరొక భాషలోకి పుస్తకాలను తర్జుమా చేయాలని సూచించినది ఏ కమిటీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎన్పిఈ 1986. క్వశ్చన్ నెంబర్ 91 వికలాంగులకు సాధారణ పాఠశాలలోని సమ్మిళిత విద్య ద్వారా మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని ఈ కమిటీ పేర్కొంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎన్పిఈ 1986. క్వశ్చన్ నెంబర్ 92 5 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న నిరక్షరాస్యులకు వయోజన విద్యా కార్యక్రమాలు కల్పించాలని పేర్కొన్న కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎన్పిఈ 1986. క్వశ్చన్ నెంబర్ 93 14 సంవత్సరాల లోపు పిల్లలందరినీ బడిలో చేర్పించి వారికి మెరుగైన గుణాత్మక విద్య అందిస్తామని దీనిలో పొందుపరిచారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎన్పిఈ 1986. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకసారి లైక్ చేయొచ్చు కదా, మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది డైలీ వీడియోస్ చేయడానికి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చదివినవి రివిజన్ చేసుకోండి. మనకు ఇవి చాప్టర్ వైజ్గా కావాలంటే ఫస్ట్ నుండి మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇవి చూడండి. మీరు ఈ బుక్లో నుంచి పెడుతున్నారు అనుకుంటున్నారు కానీ అందరు ప్రిపేర్ చేసేవి కూడా బుక్లో నుంచి చూసే ఫ్రెండ్స్. ఇవి ఏ సిరీస్ అని అడుగుతున్నారు కదా, అందరు సిరీస్ చూసే బిట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 94 ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడానికి నల్లబల్ల పథకాన్ని అమలు చేస్తున్నామని దేనిలో పేర్కొన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎన్పిఈ 1986. క్వశ్చన్ నెంబర్ 95 1990 నాటికి 5 సంవత్సరాల విద్యను 1995 నాటికి 8 సంవత్సరాల విద్యను పూర్తి చేయబోతున్నామని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎన్పిఈ 1986.
క్వశ్చన్ నెంబర్ 96 గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని దీనిలో పొందుపరిచారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 NPE 1986. క్వశ్చన్ నెంబర్ 97 నవోదయ పాఠశాలలు ఈ తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 6 నుంచి 12 తరగతులకు. క్వశ్చన్ నెంబర్ 98 1990 నాటికి 10% మందిని 1995 నాటికి 25% మందిని వృత్తి విద్య పైన మళ్లిస్తున్నామని దేనిలో పొందుపరిచారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 NPE 1986. క్వశ్చన్ నెంబర్ 99 విద్యార్థులలో విలువలు పెంపొందించడానికి పాఠ్య ప్రణాళికలు విలువను విద్యను ప్రవేశపెట్టాలని దీనిలో పొందుపరిచారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 NPE 1986లో పొందుపరిచారు. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్. మరొక వీడియోలో మిగతా బిట్స్ కంటిన్యూషన్ అయితే చూద్దాము. ఓకేనా, కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా ఇవి నేనైతే ఈ బుక్ మొత్తం పెట్టడానికి ట్రై చేస్తాను ఎగ్జామ్ వరకు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.